వెల్కమ్ బ్యాక్. గుంటూరు నగరంలో బ్రిడ్జిల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో ప్రస్తుతం 4 వంతెనల నిర్మాణం జరుగుతోందని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్స్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో నిండి జలకళను సంతరించుకుంది. దీంతో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి నందిపల్లి గ్రామంలోని చెరువు దగ్గర జలహారతి నిర్వహించారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలు విడుదల చేస్తామని బీటెక్ రవి ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు బీటెక్ రవి. చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ దానిలకు నీళ్లు వదలాలి, ఎప్పుడు ఏ మోటార్లు చెడిపోతే దానిని ముందు ప్రియారిటీగా ఏ మోటార్లు రిపేర్ చేయాలి ఏమని చాలా పద్ధతి ప్రకారం నీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది పులివెందుల తాలూకాకు ఆల్మోస్ట్ ఆల్ టైలర్. ఈ ఎండాకాలంలో ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం టైలర్లకు నీరు అందించినామంటే అది ఇక్కడ ఉండే ఇరిగేషన్ అధికారులు కానీ, హెచ్ఎంసీ చైర్మన్ కానీ, లోకల్గా ఉండేవాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ నుంచి మన మండల శాఖ అధ్యక్షులతో ఇరిగేషన్లతో కూడా మాట్లాడితే దాదాపు ఒక 10 రోజుల్లో నీకు పాపాకి చిన్న ఏదైనా ఉంటే కూడా అతను మిషన్ పంపించి క్లియర్ చేసి ఒక 10 రోజుల్లో పాపాగ్నికి కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోయేట్టుగా ప్లాన్ చేసి అక్కడ ఏదైతే చిత్తరాంపల్లి ఆ ఏరియాలో ఆకుతోటలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఆకుతోటలు విపరీతంగా నీరు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో బాధితుల సమక్షంలోనే మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. పెండింగ్ సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు నగర పరిధిలోని పోనంగి రోడ్ టిట్కో గృహాల లబ్ధిదారుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 55 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో నిర్మించనున్న తాగునీటి ట్యాంకు పనులకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి దాదాపు 1920 మంది లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను పూర్తి స్థాయిలో అందజేస్తామని, ఇందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ టిట్కో ఇళ్ల పనుల్లో తీవ్ర ఆలస్యం జరిగిందని విమర్శించారు. లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి. ట్యాంక్ నిర్మాణం చేపట్టమని చెప్పి టిట్కో అధికారులను అడగటం, వాళ్ళు కూడా పైకి రాయటం, అది వెంటనే శాంక్షన్ అయ్యి మరి ఇమీడియట్గా 500 MLDకి ట్యాంక్ నిర్మాణం కోసం మరి ప్రభుత్వం కూడా గ్రాంట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏలూరు ప్రజానీకం తరఫున. అదేవిధంగా మొన్న రివ్యూకి ఏదైతే నారాయణ గారు వచ్చారో అప్పుడు ఈ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ గారు చెప్పినప్పుడు ఆ పనులు త్వరితగతిన సాగట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ మెయిన్ కాంట్రాక్టర్ ఎస్పీసీఎల్ వారు ఉన్నారో వాళ్ళు కూడా మిగతా గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించి 3 వాటికి కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ నెలాఖరికి కొంత భాగాన్ని,
డిసెంబర్ నెలాఖరికి మొత్తం కూడా ఇల్లు ఎవరికి వాళ్ళకి లబ్ధిదారులకి అందించాలన్న కృతనిశ్చయంతో మరి వాళ్ళు కూడా స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా లోపల టైల్స్ కానీ ఇన్నర్ వర్క్ అంతా జరుగుతాను. ఏలూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పాలక వర్గానికి ఆఖరి కౌన్సిల్ సమావేశం కావడంతో పెండింగ్ పనులపైన సభలో రసాభాస నెలకొంది. మొత్తం 18 అంశాలతో కూడిన ఎజెండాపై సభ్యులు చర్చించారు. అభివృద్ధి పనులపై పక్షపాతం వహిస్తున్నారంటూ పాలక వర్గంపై వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీడీపీ కార్పొరేటర్లు కూడా అంతే బలంగా బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పొరేటర్లు ఏం చేశారని, అప్పుడు నిద్రపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రచ్చ చేస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు కథలో పర్యవేక్షణ కోసం నియమించిన వెటర్నరీ డాక్టర్ వెంకయ్య విధులకు సరిగా హాజరు కాకపోవడంతో అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్స్ అఫీషియో సభ్యులు కోరారు. ఇరుపక్షాల కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాలు, పరస్పర వాగ్వాదాల మధ్య ఏలూరు కార్పొరేషన్ సమావేశం అత్యంత వాడివేడిగా కొనసాగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జాలుబాయి తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లలోని వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నట్లు వివరించారు. తాండాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష. సోనాల మండలంలోని పాటిబి గ్రామంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, భోజనశాల, తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాల ఆవరణలోని బోర్ నీటి నాణ్యత టీడీఎస్తో కొలిచి పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస అభ్యాసన నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమ అమలు తీరుపై మరింత శిక్షణ అందించాలని సూచించారు కలెక్టర్ రాజశేష. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు FLN పరీక్షలు నిర్వహించి వారి రీడింగ్ సామర్థ్యాలను, పఠన నైపుణ్యాలను కలెక్టర్ రాజశేష స్వయంగా పరిశీలించి సమాధానాలు రాబట్టారు. ఏం చేయమన్నారు సార్? బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టారు. సూర్యలంక బీచ్ను మరింత సుందరంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టామన్నారు అధికారులు. మన బాపట్ల సూర్యలంక బీచ్ నందు స్వదేశీ దర్శన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మనకు 97 కోట్లు శాంక్షన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇక్కడ 12 మీటర్ల రోడ్డు అనేది ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఈ 12 మీటర్ల రోడ్డు వేయడం కోసం అని చెప్పి ఈ టూరిజం వాళ్ళు మనకి ఒక 3 ఎంక్రోచ్మెంట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఎంక్రోచ్మెంట్స్ కి రెవెన్యూ పరంగా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు కూడా ఇచ్చి 2 నోటీసులు ఇచ్చేసాము. ఈ రోజు ఎవిక్షన్ కార్యక్రమం. ములుగు జిల్లా కేంద్రంలో SCR ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. 1 పర్సన్ 1 ఓటు లక్ష్యంతో డబుల్ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా SCR ప్రక్రియ కొనసాగుతుందన్నారు ములుగు MRO విజయ్ భాస్కర్. ఓటర్లు ఎన్యూమరేషన్స్ ఫామ్స్ తప్పులు లేకుండా నింపి BLOలకు అందించి సహకరించాలని సూచించారు. ఆ ఫామ్స్ ను BLOలకు అందిస్తేనే ఓటర్ లిస్టులో పేరు వస్తుందని స్పష్టం చేశారు విజయ్ భాస్కర్. ప్రస్తుతం ఉన్న ఓటర్ల డేటాను 2002 నాటి SIR రికార్డులతో మ్యాపింగ్ చేస్తూ జూలై 31కి తుది ముసాయిదాగా ఓటర్ జాబితాను విడుదల చేస్తామన్నారు ములుగు తహసీల్దార్ విజయ్ భాస్కర్. ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్నాం మనం ఓటర్ లిస్టుకు సంబంధించి. అంటే దీంట్లో భాగంగా ఎవరైతే ఓటర్లుగా నమోదై ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనము ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళందరికీ కూడా BLO ద్వారా సరఫరా చేసి వాళ్ళ దగ్గర నుండి 2002 ఓటర్ల జాబితాలో వారికి సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ కనుక ఓటర్గా నమోదైంటే అటు వివరాలు కానివ్వండి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి వివరాలు నమోదైన పక్షంలో కూడా
వారి యొక్క వివరాలు తీసుకొని మనం ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే మా బిఎల్ఓల ద్వారా మనం అందరికీ ఇచ్చామో దాంట్లో వివరాలు మళ్ళీ తిరిగి సమర్పించవలసిందిగా కూడా మనం ప్రజల రక్షణ సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్లను నిర్వహించడం జరుగుతుందన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామంలో 120 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని 156 బైక్లు, 2 ఆటోలు, 8 కార్లతో పాటు బొలెరోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నెంబర్ ప్లేట్ లేని 3 వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమంగా కల్తీ కల్లు తయారు చేయడానికి ఉపయోగపడే ముడి సరుకు అమోనియం బైకార్బోనేట్ 1 క్వింటాల్ వరకు స్వాధీనం చేసుకుని నిందితుడు సురేందర్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న పి శ్రీనివాస్ గౌడ్ దగ్గర దాదాపు 200 బాటిళ్ల లిక్కర్ లభించినట్లు పేర్కొన్నారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సక్రమంగా జీవించాలని సూచించారు ఎస్పీ అఖిల్ మహాజన్. గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. గొడవలకు దారితీసేలా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విడిసి అక్రమాలు, బలవంతపు వసూళ్లు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, సొంత దొంగ వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి మీకు అందరికీ ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమేందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని చేయాలి ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళ చూసి మీరు మంచి కావచ్చు కదా. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో గుప్త నిధులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన ఇల్లు నిర్మాణం చేస్తూ ఉండగా వెండి నాణాలు బయటపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు స్పాట్ కు చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆ కూలగొట్టే క్రమంలో అక్కడేదో సిల్వర్ కాయిన్స్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 19 రోజులుగా ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష చేస్తున్న శాస్త్రవేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ మద్దతుగా ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి కారణమైన వ్యక్తులను ఇప్పటివరకు కఠినంగా శిక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, అలా అన్యాయం చేస్తున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేస్తున్న వ్యక్తి ఎందుకు దీక్ష చేస్తున్నాడు? ప్రభుత్వ అధికారులు, నాయకులు కనీసం వారిని కలిసి వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక నాయకులు దేశాన్ని పాలించడం చాలా బాధాకరమన్నారు ప్రజా సంఘాల నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇల్లంతుకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మిడ్మానేర్ నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం తురకపల్లి గ్రామంలో ఉన్న సీతా కళ్యాణం చెరువు భూములు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ఆస్తిగా ఉన్న ఈ చెరువు పరిధిలోని సుమారు 30 ఎకరాల భూమిని అనపరెడ్డి వెంకటరెడ్డి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. అడ్డగించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయనపరెడ్డి ఎంగలరెడ్డి అనే వ్యక్తి ఇది మొత్తం అతని పైన ఒక 50 ఎకరాలు ఉంది. ఇది ఒక చెరువుకు 30 ఎకరాలు అడ్డగించుకొని అమ్మేసుకొని వాళ్ళంతా కూడా కూటమికి చెందిన నాయకులు. అతను కూటమిలో ఇంతకు ముందు కూడా పదవులు కూడా కొన్ని చేస్తున్నాడు. దానికి సంబంధించిన నాయకులు మా ఊర్లో కూటమి నాయకులు కూడా దీంట్లోకి ఎంటర్ కాలేదు. మేమందరం ఇంతమంది కూడా మేము ఆపేదానికి వస్తుండే కానీ మీరు మళ్ళీ ఇస్తారని ఏకీనం కింద వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళంతా కూడా అమ్ముకునేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు వాటాలు పంచుకోవాలని
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు రామప్ప కొండలో వారం రోజులుగా ఎలుగుబంట్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేయడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా పాడు చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వాపోతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల సహాయంతో ఎలుగుబంట్లు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి రామప్ప కొండలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ధ్వంసం చేశారు. ఫారెస్ట్ అధికారుల చర్యలతో ఆ 4 ఎలుగుబంట్లు తిరిగి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వారం రోజులుగా భయంతో గడిపిన రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంట్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకు ఉన్న మన ఊరు మన వార్తలు. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 TV.